హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. ఈరోజు ఒక చిన్ని కథ తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక సాధువు ఉంటారు. గంగానదిలో స్నానం చేసి వచ్చి శిష్యులు కూడా స్నానం చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఉపన్యాసం ఇస్తూ ఉంటాడు, అన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు. అంతలో ఆ పక్కనే గంగానదిలో స్నానం చేసి వచ్చిన ఒక ఫ్యామిలీ గట్టిగా అరుచుకుంటుంటారు, కోపంతో అరుచుకుంటూ ఉంటారు. పక్కపక్కనే ఒక 5-6 మెంబర్స్. అప్పుడు ఈ సాధువు గురువు గారు ఏమంటారంటే శిష్యుల్ని అడుగుతాడు, వాళ్ళందరూ పక్కపక్కనే ఉన్నారు కదా, దగ్గరే ఉన్నారు కదా, ఎందుకు అరుస్తున్నారు అని. అప్పుడు ఒక శిష్యుడు అంటాడు, లేదు మహారాజా, అతనిలో ఎవరైతే అరుస్తున్నాడో అతనికి కోపం ఎక్కువ వచ్చింది, అందువల్ల అరుస్తున్నాడు. ఓకే, నెక్స్ట్ ఇంకో శిష్యుని అడుగుతాడు, లేదు అతను కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు, అందువల్ల గట్టిగా అరుస్తున్నాడు అంటాడు. అట్లా శిష్యులందరిని అడుగుతారు, ఎందుకు, రీజన్ ఏంటి చెప్పమని. అందరూ ఒక్కొక్క రీజన్ చెప్తారు. సో అన్నీ విన్న తర్వాత ఆ సాధు మహర్షి ఏం చెప్తారంటే, సో దీనిలో మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోపం వచ్చినప్పుడు అతను ఏం చేస్తున్నాడు, ఆ మనిషి పక్కనే ఉన్నాడు అయినా సరే గట్టిగా అరుస్తున్నా అంటే అతని హృదయం నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు. ఆ హృదయం నుంచి దూరం వెళ్ళిపోతున్నాడు కాబట్టే అంత గట్టిగా కోపంలో అరుస్తున్నాడు. అదేవిధంగా దగ్గర ఉంటే ప్రేమతో మెల్లిగా మాట్లాడవచ్చు. సో కోపంలో మీరు మనుషుల్ని దూరం చేసుకుంటున్నారు, దూరం అవుతున్నారు, అది తెలుసుకోండి. అంతేగాని ప్రేమతో మాట్లాడాలి, కానీ కోపంతో గట్టిగా అరిస్తే మీ ఆరోగ్యానికే ఇబ్బంది, మీరే ఒక మంచి రోజుని పాటు చేసుకున్నట్లుగా అవుతుంది. అందుకనే మీరు కూడా కోపం తెచ్చుకోకండి. కోపం తెచ్చుకున్న గట్టిగా అరవకండి. సో మీరు నెమ్మదిగా సాల్వ్ చేసుకోండి ఇష్యూ ఏదన్నా వస్తే. అంతేకాని కమ్యూనికేషన్తో మనం ఏదన్నా సాల్వ్ చేసుకోవాలి, కానీ గట్టిగా అరవటం వల్ల మనం హృదయానికి దూరం అవుతూ ఉంటాం. హృదయానికి దగ్గర అవ్వాలంటే మనము కలుసుకొని మాట్లాడుకుంటూ ఉండాలి. ఇది ఈరోజు యొక్క కథ సారాంశం. నచ్చిందా మీకు? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.